ఉమ్, రండన్నయ్య. ఆ, బాగున్నారా? నేను బాగున్నాను ఈశ్వరి, నువ్వు బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఉమ్, కూర్చోండి. ఉమ్. టీ తీసుకురమ్మంటారన్నయ్య? అదే అక్కర్లేదమ్మా, ముందు నువ్వు కూర్చో. చెప్పండి అన్నయ్య. ఇలా చూడు ఈశ్వరి, నేను దేని గురించి మాట్లాడడానికి వచ్చి నీకు బాగా తెలుసు. ఉమ్, మన రాజాకి మన మాలతికి మంచి రోజు చూసి పెళ్లి చేసేద్దాం. నువ్వేమంటావు? అదేంటంటే అన్నయ్య, మరి ఏంటి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు రాజా మంచి పనికి వెళుతూ బాగా సంపాదిస్తున్నాడు కదా, మరి ఇంకేంటి? ఇలా చూడు, నువ్వు చెప్పావనే వాడు పనికి వెళ్ళేంత వరకు నేను వెయిట్ చేశాను. ఇంతకు మించి నేను ఎలా వెయిట్ చేయను? అది కాదన్నయ్య, తను మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. ఇలా చూడు ఈశ్వరి, నా అల్లుడు ఏ పనికి వెళ్ళకపోయినా సరే నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటాడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఆలోచించడం చూస్తుంటే అన్నయ్య అక్కర్లేదు, అన్నయ్య సంబంధం కూడా అక్కర్లేదు అన్నట్టుకుందే. అయ్యో అన్నయ్య, ఏంటిలా మాట్లాడుతున్నారు? రాజా మాలతి మన పిల్లలు. చిన్న వయసులోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని మనం నిర్ణయించుకున్నాం కదా. సరే అన్నయ్య, నాకిష్టమే. అది మాట అంటే. నాకు తెలిసిన జ్యోతిష్యంతో వాళ్ళిద్దరి జాతకాలు బాగా పరిశీలించి చూశాను. ఇద్దరి జాతకాలు చాలా బాగున్నాయి. మనం మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుంటే పనులు మొదలు పెట్టొచ్చు. సరే అన్నయ్య, అప్పుడు మంచి టైం చూసి చెప్పన్నయ్య, వెంటనే చేసేద్దామన్నయ్య. నువ్వేం చెప్తావో నాకిష్టమే. అయితే నేను ఇంటికి వెళ్ళి ముందు ఈ విషయం మీ వదినతో చెప్తాను. తను సంతోషిస్తుంది, దానికంటే ఎక్కువగా మాలతి కూడా సంతోషిస్తుంది. సరే ఈశ్వరి, నేను బయలుదేరతాను. అన్నయ్య కాసేపు ఆగు. అలాగే మీ అల్లుడితో కూడా ఓ మాట చెప్పి వెళ్ళు. వాడు సంతోషిస్తాడు కదా. ఏంటి రాజా ఈరోజు పనికెళ్ళలేదా? ఇంట్లోనే ఉన్నాడా? అదేదో వీక్లీ ఆఫ్ అంట, ఆహా, అందుకే ఇంట్లోనే ఉన్నాడు. ఆహా, అలాగా. మేల్కో ఉన్నాడా, నిద్రపోతున్నాడా? వాడెక్కడన్నయ్యా నిద్రపోతాడు? ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతూనే ఉంటాడు, లేదంటే ఓటీటీలో పిక్చర్ చూస్తూ ఉంటాడు. సరే ఉండు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. సరే. మావయ్య, ఏంటి మావయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను అల్లుడు. ఏంటి అత్త మాలతి రాలేదా? లేదయ్యా, నేను పని మీద వచ్చాను. ఏంటి మావయ్య, అమ్మ మళ్ళీ జోష్యం జాతకం చూపించుకోవడం మొదలు పెట్టారా? అమ్మా, నీకు వేరే పని లేదమ్మా? రేయ్, అలాంటిదేం లేదురా. మీ మామ అందుకోసం రాలేదు, వేరే ఒక విషయం చెప్పాలంట, అందుకనే వచ్చారు. వేరే విషయమా? అంత ముఖ్యమైన విషయం ఏంటి? ఓ మామయ్య, ఫ్లాట్ కొనాలంటూ ఉన్నారు కదా, కొనేసారా? లేదలుడు, అది కూడా కొనాలి. దానికన్నా ముఖ్యమైన విషయం ఉంది. దానికంటే ముఖ్యమైన విషయమా? ఏంటి మామయ్య, సర్ప్రైజ్ ఇవ్వకుండా చెప్పచ్చు కదా. ఫ్లాట్ కాదు, ఇంకేమై ఉంటుంది? ఇలా చూడలుడు, నువ్వు ఆలోచించేంతగా అదేం కొత్త విషయం కాదు. అది నీకు తెలిసిన విషయమే. దాని గురించి నేను మీ అమ్మ ఇప్పటికి 1000 సార్లు మాట్లాడుకున్నాం. నాకు తెలిసిన విషయమా? నాకు తెలిసి మీరు అమ్మ జాతకం గురించే మాట్లాడుకుంటారు. తర్వాత కొన్ని రోజులు నాకు పని దొరకలేదన్న దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? అన్నయ్య, ఈ కాలం పిల్లలు విషయం తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తారు. అది కూడా నిజమే. ఇలా చూడలుడు, మా ఇంట్లో ఉన్న మాలతి ఇక మీదట మీ ఇంట్లో ఉండబోతోంది. మాలతి ఇక్కడ ఉండబోతుందా? నాకేం అర్థం కావట్లేదే. ఏంటలుడు, ఇప్పుడు కూడా అర్థం కాలేదంటున్నావు? అదే కదా రేయ్, నీకు మాలతికి పెళ్లి చేయబోతున్నాం. పెళ్ళా? అన్ని విషయాలు మాతోనే చెప్పించాలనుకుంటావు. ఏమి తెలియని బుజ్జి పాపాయి కదూ. ఇలా ఫోజు కొట్టకరా. ఏంటల్లుడు, నీకు సంతోషమేనా? సరే ఈశ్వరి, నేను బయలుదేరుతాను. సరే అన్నయ్య, చాలా సంతోషం. సరేమ్మా. రేయ్, నువ్వేంట్రా శిలలా మారిపోయావు? పెళ్ళని చెప్పగానే నా కొడుకు ఎలా శిలలా మారిపోయాడో. అమ్మా, అమ్మా, ఏంట్రా? అమ్మా, ఆఫీస్లో కొంచెం పనుంది, నేను తొందరగా వెళ్ళాలి.
భోంచేసి వెళ్ళరా? అమ్మా క్యాంటీన్లో తింటాలమ్మా. ఏం పిల్లాడో ఏంటో. ఆ? కామాక్షి, హలో, చెప్పు కామాక్షి. నిన్న ఫోన్ చేస్తే ఇప్పుడు చేస్తున్నావు. సరే, నేనెందుకు కాల్ చేశానో తెలుసా? మన రాజాకి మాలతికి పెళ్లి చేయబోతున్నాం. నేను మా అన్నయ్య నిర్ణయం తీసుకున్నాం. సరే, నీ కొడుక్కి కళ్యాణ మంటపంలో పెళ్లి జరిపించావు కదా, మండపానికైన ఖర్చు, వంట ఖర్చులు అంతా లిస్టు రాసి నాకు వాట్సాప్లో పంపించు. సరేనా? సరేనే, నాకు పనుంది, నేను పెట్టేస్తాను. ఈ పెళ్లి బాగా జరిగితే అంతే చాలు. హలో పెదనానా, బాగున్నాను పెదనానా. మీరెలా ఉన్నారు? విషయం తెలిసిందా? అవును పెదనానా, రాజాకి మాలతికి పెళ్లి నిశ్చయించాం. అన్నయ్య మంచి రోజు చూశారు. సరే పెదనానా, సరే పెదనానా, అన్నయ్య వచ్చినట్టున్నాడు. కాలింగ్ బిల్ మోగుతుంది. సరే పెదనానా, తర్వాత కాల్ చేస్తాను. అన్నయ్య, అమ్మా రేయ్, రా. ఏం చేసొచ్చావురా? ఏం చేసొచ్చావురా నువ్వు? అమ్మా. ఎందుకురా ఇలా చేసావు? ఎందుకు చేసావురా? అయ్యో, మా అన్నయ్యకి ఏం చెప్పమంటావురా? మా అన్నయ్యకి నిన్ను ఏమని చెప్పాలిరా? రేయ్, మాలతి పాపరా, దానికి నేనేం బదులు చెప్పగలనురా? అమ్మా, 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 అర్థం చేసుకోమ్మా. నేను తను 3 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం. అది మీకు అర్థమయ్యేలా చెప్దాం అనుకునే లోపు మీరు మామయ్య కలిసి నిర్ణయం తీసుకున్నారమ్మా. నాకు వేరే దారి లేదమ్మా. నన్ను క్షమించమ్మా. రేయ్, మా అన్నయ్యకి నా మొహం ఎలా చూపించనురా? వదిలికి నేనేమని చెప్పాలరా? పాపంరా మాలతి. చిన్న వయసు నుంచి రాజానే నీ భర్త, రాజానే నీ భర్తని చెప్పి చెప్పి పెంచానురా. నీకెందుకు అర్థం కాలేదు? అమ్మా, నాకు తెలుసమ్మా. అందుకే ఈ పెళ్లి గురించి మాట్లాడడం మొదలు పెట్టగానే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా అమ్మా. నీతో చెప్పేంత ధైర్యమూ లేదు, తనను వదులుకోవడానికి మనసు ఒప్పలేదమ్మా. అమ్మా, తనకి నేనంటే ప్రాణం అమ్మా. నేను లేకపోతే తను చనిపోతుందమ్మా. అందుకే ఏం చేయాలో తెలియక పెళ్లి చేసుకున్నానమ్మా. ఇప్పుడు నన్నేం చేయమంటావురా? నువ్వే చెప్పరా, మామయ్యకి ఏమని చెప్పమంటావు? అమ్మా, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. కానీ తను లేకుండా నేను కూడా ఉండలేనమ్మా. రాణి చాలా మంచిదమ్మా, బాగా చదువుకుంది, నిన్ను బాగా చూసుకుంటుందమ్మా. అమ్మా, నువ్వే మామయ్యతో మాట్లాడి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలమ్మా. అమ్మా, నేను చేసింది తప్పే అమ్మా.